సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం చౌదర్పల్లి గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ పార్వతీ దుబ్బరాయేశ్వర స్వామి కళ్యాణ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతి ఏటా వైశాఖ పౌర్ణమి రోజున స్వామివారి కళ్యాణం నిర్వహిస్తుంటారు. పౌర్ణమికి ముందు రోజు నుంచి పౌర్ణమి మరుసటి రోజు వరకు 3 రోజుల పాటు త్రైహానిక దీక్షతో కళ్యాణోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త ప్రధాన అర్చకులు దుబ్బరాజం శర్మ తెలిపారు. ఉత్సవాలలో మొదటి రోజున స్వామివారికి మహాన్యాసపూర్వక శతరుద్రాభిషేకం, నందీశ్వర సేవ, చండీ హోమం కార్యక్రమాలు నిర్వహించారు. రెండవ రోజు స్వామివారి కళ్యాణోత్సవం సందర్భంగా చౌదర్పల్లి గ్రామ శివార్లోని గుట్ట నుంచి స్వామివారి ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహించి స్వామి మూలమూర్తికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ మండపంలో స్వామివారి దివ్య కళ్యాణోత్సవం నిర్వహించారు. ప్రముఖ శైవాగమ పండితులు షానగొంది శివకిరణ్ బృందం వైదిక కార్యక్రమాలు జరిపారు. కాగా స్వామివారి కళ్యాణోత్సవం సందర్భంగా తమ సంపూర్ణ సహకారాన్ని అందించిన దుబ్బరాయేశ్వర స్వామి ఆలయ అన్నదాన ట్రస్ట్ స్వామివారి భక్తులందరూ మునుముందు కూడా ఇదే విధంగా సహాయ సహకారాలు అందించాలని ప్రధాన అర్చకులు దుబ్బరాజం శర్మ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఇక్కడ ప్రతి సంవత్సరం సనాతనం ఆధార ప్రకారంగా వైశాఖ శుద్ధ పౌర్ణమి స్వామివారి కళ్యాణోత్సవాలు ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలుగా జరపబడతాయి. ప్రతి బ్రహ్మోత్సవాల భాగంగా ప్రథమ రోజైనటువంటి 11వ తేదీ ఆదివారం రోజున గణపతి పూజ, పుణ్యావాహనం, పంచగవ్యం, మహాన్యాసపూర్వ శతరుద్రాభిషేకం, అంకురారోపణ, ధ్వజారోపణ వగైరా వగైరా కార్యక్రమాలు నిర్వహించబడి అగ్ని ప్రతిష్ఠతో పాటు సాయంకాలం వరకు అంటే మూలమంత్ర భవనాలన్నీ జరపబడి